ఇండిపెండెన్స్ డే వస్తే అంబేద్కర్ ఫోటో పెట్టమంటారు. రిపబ్లిక్ డే వస్తే అంబేద్కర్ ఫోటో పెట్టమంటారు. అరే! అంబేద్కర్‌కి దండాలు, దండలు ఇవన్నీ ఇష్టముండవురా? ఆయన రాజ్యాంగం రాశారు. రాజ్యాంగం రాశారు. సరే, మీరు భరతమాత ఫోటో పెట్టారు, ఆ, గాంధీ గారి ఫోటోలు పెట్టి గణతంత్ర వేడుకలు చేసుకున్నారు. భరతమాత నా ఫోటో పెట్టండి అని అడిగింది కాబోలు. ఆవిడకి పబ్లిసిటీ అవసరం అనుకుంటా. అందుకే ఆవిడ ఫోటో పెట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు మీరు. గాంధీ గారికి పబ్లిసిటీ అవసరం కాబోలు. ఆయన అడిగారు కాబోలు మిమ్మల్ని, నాకు పబ్లిసిటీ కావాలి, నా ఫోటో పెట్టి గణతంత్ర వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకలు, ఇండిపెండెన్స్ డే వేడుకలు చేయండి, నా ఫోటో పెట్టని ఆయన పబ్లిసిటీ పిచ్చితో మిమ్మల్ని కోరినట్టున్నాడు. అందుకని గాంధీ గారి ఫోటోలు పెట్టారు. అవునా? అంబేద్కర్ ఫోటో పెట్టమని అడగలేదండి. మనం పెట్టుకోవడం మన ధర్మం. గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అన్న పదాలకు అర్థం తెలియదు మీకు. గణతంత్ర దినోత్సవానికి భారత మాతకి ఏంటి సంబంధం? అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి మీకు తెలుసా మాధవీలత? సుమారు 2.5 సంవత్సరాల పాటు శ్రమించి అనేక దేశాల రాజ్యాంగాల్లో చదివి ఈ దేశానికి భౌగోళిక పరిస్థితులకి సామాజిక పరిస్థితులు అనుకూలంగా ఆ చట్టాలను ఆయన రూపొందించి 2.5 సంవత్సరాల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని రచించి మనకు అప్పగించి, మరి ఈ దేశ ప్రజలైన మనందరం దాన్ని మనకు మనం సమర్పించుకుని ఆమోదించుకున్న రోజు గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. అది ఆ రోజుకున్న ప్రాముఖ్యత. దేన్ని మనం ఆమోదించుకున్నాం? రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. రాజ్యాంగం రచించిన వాళ్ళు ఎవరు? భారతమాత, మహాత్మా గాంధీ. మనం భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న సమయానికి అసలు గాంధీ గారే ఈ భూమి మీద లేడు. మరి ఆయన ఫోటోతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. భరతమాతకి రాజ్యాంగానికి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాదు, కానీ ఆవిడ ఫోటోతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. మరి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిని మనం అక్కడ పెట్టి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారా? సక్రమంగా ఒక 4 విధులు ఆయన రాసినవి ఫాలో అవ్వండి. తర్వాత ప్రాథమిక హక్కుల గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ప్రాథమిక విధులు ఉన్నాయి. అవి మాకు వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చారు. అన్ని రాజ్యాంగంలో రాసిన హక్కుల గురించి మాట్లాడతారు. మీరు విధులు ఏం చేశారా? సాప కింద పెట్టుకొని పడుకున్నారు మీ అందరూ. 4 సక్రమంగా ఫాలో అవ్వండి. ఈ సభ్యత సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడే మాటలు ఇది. విధులేంటో నేను నీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా విని. నీకు 4 విధులు 4 విధులు అని కూసేవు తప్ప నీకు ఆ విధుల గురించి తెలియదు. నేను ఇప్పుడు నీకు చదివి వినిపిస్తాను, విను. నువ్వే ఎంతవరకు విధులు పాటిస్తున్నావో ఈ వీడియో చూసేవాళ్ళకైనా అర్థమవుతుంది. ఆధికరణ 51A ప్రకారం ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలను. మీరు గౌరవిస్తున్నారా? భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారా మీరు? భారత రాజ్యాంగాన్ని గౌరవించవలను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలను. భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రోత్సహించబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
తిరిగి బయటపడతాయి, మా సంసారాలు కూలిపోతాయి. అదే నువ్వు మా తల్లుల్ని మా పిల్లల్ని అవమానించేది ఇదా? నువ్వు ఈ రకంగానే అవమానిస్తూ ఆడవాళ్ళ పట్ల నీకున్న అభిప్రాయం అదా? ఎంత నీచంగా మాట్లాడుతున్నావో బుర్ర తక్కువ దానిలాగా. ఆడవారి పట్ల నీకున్న అభిప్రాయం అది. ఆడవాళ్ళని అంత అగౌరవంగా అంత కిరచపరిచేలాగా మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతి, మిశ్రమ అద్భుత వారసత్వాన్ని కాపాడుకున్న 7 ప్రకృతి పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకోవాలి. దీని గురించి కూడా చెప్పాలి నీకు. మీరు గుళ్ళు గోపురాలు ఎక్కడ కడతారంటే నదులను ఆక్రమించేసి, సరస్సులను ఆక్రమించేసి, పంటకాలువలను ఆక్రమించేసి మీ గుళ్ళు గోపురాలు కట్టుకుంటారు. మీ మతం నువ్వు నెత్తి మీద పెట్టుకుని నువ్వు వాయించి కొడుతున్న మతం చేస్తున్న గౌరవిస్తున్న పద్ధతి ఇది. మీరు పాటిస్తున్న పద్ధతులు ఇవి. మీకు వన్యప్రాణులు జీవరాశుల మీద ఏమాత్రం గౌరవం ఉందా? నువ్వు మాట్లాడితే ఉడతలు పట్టేవాడు, ఉడతలు పట్టే మొహాలు అంటావు. ఉడతలు పట్టేవాళ్ళు యానాదులు, ఎరకల్లో ఉడతలు పట్టుకుని సాంప్రదాయం, ఉడతలు పట్టుకుని ఆహారం కింద తీసుకుని సాంప్రదాయం ఇక్కడ ఈ భారతదేశంలో నివసిస్తున్న మూల నివాసులైన, అడవి జాతులైన, గిరిజన జాతులైన యానాదులు, ఎరకల్లో వాళ్ళ జీవన విధానం అది. వాళ్ళ ఆహారం కోసం ఉడతల్ని వేటాడి ఆహారం కింద పొందుతారు. నీకు తెలుసా చరిత్ర? భారతదేశ చరిత్ర తెలుసా? అసలు దేశం అంటే అర్థం ఏంటో నీకు తెలుసా? వాళ్ళని అవమానించేలాగా ఉడతలు పట్టే మొహాలు. ఉడతలు పట్టే వాళ్ళంటే అంత అమాయకంగా ఉన్నారా? ఒక ఎరకల సోదరుడితోటి నువ్వు ఆ జీవితం గడపగలవా? నువ్వు వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసి, ఎంత పోరాటం చేసి జీవితాన్ని గడుపుతారో నీకేమన్నా తెలుసా? ఎరకళ్ళ గురించి కానీ, యానాదుల గురించి కానీ, వాళ్ళ చరిత్ర గురించి కానీ నీకేమన్నా తెలుసా? వాళ్ళ జీవన విధానం ఏంటో నీకు తెలుసా? వాళ్ళని అవమానిస్తావు నువ్వు. అది నీ సంస్కారం, నీ కుసంస్కారం, అది నీ మతం నేర్పే నీ పైత్యం. అది కేవలం ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడే మాటలు ఇవి. కనీసం రాజ్యాంగం అంటేనే గౌరవం ఉండదు నీకు. నువ్వు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం రచించిన మహనీయుడి గురించి మాట్లాడుతావు నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి. 8 శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించే జ్ఞాన అభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడాలి. మీకు విజ్ఞానం అంటేనే పడదు. మీకు ఆ పుక్కటి పురాణాల్లో ఉండి ఆ శాస్త్రాలు కంపు తప్ప మీకు విజ్ఞానం, వైజ్ఞానికం, విజ్ఞానం ఇలాంటి పదాలు ఏవి కూడా మీ డిక్షనరీలో అసలు తలకెక్కించుకునే పరిస్థితి ఉండదు. చెప్పు కూడా వృధా నీకు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజలను కాపాడవలను, హింసను వేడనాడవలను. నీ వీడియోలు నువ్వు మొదలు పెట్టడంతోనే బూతులతో మొదలు పెడతావు. నువ్వు మాట్లాడే అన్ని పచ్చి బూతులు. నువ్వు ప్రజల్ని ఏం గౌరవిస్తావు? నువ్వు ప్రజల ఆస్తుల్ని ఏం కాపాడుతావు? నువ్వు మాట్లాడితే చంపుతాను, నరుకుతాను, కొడతాను. ఇవి నువ్వు మాట్లాడే మాటలు. హింసను ప్రేరేపించేలాగా నీ మాటలు. నువ్వు రాజ్యాంగంలో ఉన్న విధుల గురించి మాట్లాడేది. నువ్వు చెప్తావు మాకు విధులు నేర్చుకోమని. మమ్మల్ని అంటున్నావు కదా నువ్వు అన్ఎడ్యుకేటెడ్స్ అని. నువ్వు అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. మేం కాదు, మేము చదువుకున్నాం. మేము చదువుకుంటున్నాం, మేము తెలుసుకుంటున్నాం. బాబాసాహెబ్ గారి వారసులం మేము. ఆయన మాకు ఇచ్చిందే విజ్ఞానం, జ్ఞానం. చదువు. నువ్వు చదువుకో ఫస్ట్. నువ్వు చరిత్ర చదువుకో. ఆ గ్రంథాల్లో ఏముందో తెలుసుకో. 10 భారతదేశం అభివృద్ధి చెందినట్లు వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దాన్ని సాధించడం కృషి చేయాలి. నీ వల్ల అవదలేదు. చెప్పిన అర్థం చేసుకునే అంత మైండ్ మెచ్యూరిటీ నీకు లేదు. అంబేద్కర్ గురించి మాట్లాడే అంత స్థాయి నీది కాదు. ఇంకొకసారి అంబేద్కర్ గురించి కమెంట్ చేసే ప్రయత్నం చేసావంటే ఇంకా తీవ్రంగా మా నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక స్త్రీవి అని గౌరవంతో నీతో ఇంత మర్యాదగా మాట్లాడుతున్నావు. ఆ సభ్యత, సంస్కారం మాకు ఉన్నాయి కాబట్టి మర్యాదగా మాట్లాడాల్సిన పరిస్థితి. నువ్వు నోరు తెరిస్తే పచ్చి బూతులు తిడతావు. నువ్వు మా ఫ్యామిలీస్ని అవమానించేలాగా, ఆడోళ్ళని అవమానించేలాగా మాట్లాడతావు నువ్వు. అరే భారతమాతను పెట్టినాం రా. ఈ భూమి మీద అందరూ పుట్టిండ్రు, ఇంక్లూడింగ్ అంబేద్కర్తో సహా భారతమాత బిడ్డలు. అది కూడా తెలియని యూజ్లెస్ సన్యాసులుగా మీరు బతుకుతున్నారేంట్రా ఈ సమాజంలో? ఛీ, ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దట్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. సచ్ ఎ షేమ్లెస్ ఫెలోస్ యు ఆర్. భరతమాత బిడ్డ, అంబేద్కర్ భరతమాత బిడ్డ, మనందరం భరతమాత. నువ్వు భరతమాతకు పుట్టావేమో, మేం కాదు. అసలు ఎవరి భరతమాత? ఎందుకు మన ఎత్తి మీద రుద్దుతారు భరతమాతని?
మాకేం చేసింది? అంబేద్కర్ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాతకు పుట్టిన బిడ్డ. నేను మా అమ్మకి పుట్టాను. నేను భరతమాత ఎవరో నాకు తెలియదు. నేను భరతమాతకు పుట్టలేదు, నేను మా అమ్మ నాన్నలకు పుట్టాను. సరే భరతమాత, మరి భరత పిత ఎవరు? గాంధీ గారా? అంటే భరతమాత గాంధీ గారి భార్య. మీరు ఆవును గోమాత అంటారు, మరి ఆంబోతుని గోపిత అంటే దానికి సమాధానం ఉండదు. అసలు లాజిక్ లేకుండా మ్యాజిక్ల మీద పడి బ్రతికే బ్రతుకులు మీరు. భరతమాతను మా నెత్తి మీద రుద్దుతున్నారు. భరతమాత ఎవరు? భరతమాతకి నాకు సంబంధం ఏంటి? నువ్వు ఒకవేళ భరతమాతకు పుట్టేవేమో, నేను మా అమ్మ నాన్నలకు పుట్టాను. నేను అంబేద్కర్ తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు, ఆయన తల్లిదండ్రులకి పుట్టారు, భరతమాతకు పుట్టలేదు ఆయన. సో భరతమాతనే మీ ఇంట్లో పెట్టుకుని పూజించుకోండి, నా మీద రుద్దొద్దు. కాబట్టి అంబేద్కర్ గురించి, భారత రాజ్యాంగం గురించి, ఈ దేశం గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని నిన్ను హెచ్చరిస్తూ ఇక తగ్గించుకో.